ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చలేని జగన్మోహన్ రెడ్డి పైన మూడు పార్టీలు కూడా ఏకమై మెడలు ఉంచలేనటువంటి దృక్పథంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. జనాలు కూడా ఆయన సైకోగా విమర్శిస్తున్నారు కదా. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి బుద్ధి చెప్తామనుకుంటున్నారు, ఎలా ఉండబోతుందన్న ప్రస్తుతం? ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈ రాష్ట్రంలోని పరిపాలన సాధిస్తుంది. అది కూడా అత్యధిక సీట్లతోటి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. సో జనాల నుంచే ఈ వ్యతిరేకత అనేది ఉంది ప్రస్తుత గవర్నమెంట్ మీద. ఖచ్చితంగా ఈ కొత్త కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కనుక అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, పరిశ్రమలు అనేవి కొత్త పరిశ్రమలు అనేవి వస్తాయి అనేసి జనాలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కొత్త కంపెనీలు ఏమైనా వచ్చినట్టు? కొత్త కంపెనీలు రావడం పక్కన పెడితే ఉన్న కంపెనీలు పోయాయండి ఈ గవర్నమెంట్లోని. సో కొత్త కంపెనీలు అనేవి ఏవి రాలేదండి. అభివృద్ధి అనేది మాత్రం ఈ 5 సంవత్సరాల్లోనే ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అంటున్నారు, దాన్నే ముందు చూపిస్తున్నారు. కానీ ఒక 100 రూపాయలు వాళ్ళు దోచేసి 10 రూపాయలు సంక్షేమ పథకం రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల జనాల నెత్తి మీద భారం పడుతుంది తప్ప ఈ గవర్నమెంట్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ముఖ్యంగా సామాన్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు కూలీలు కూడా ఆ పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే యువతకి ఉపాధి కల్పన ఎలా ఉందంట సార్ రాష్ట్రంలో? అసలు డెవలప్మెంటే లేనప్పుడు ఇంకా యువకులకి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందండి? అది కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది ఈ గవర్నమెంట్. యువకులకి ఉద్యోగ అవకాశాలు అనేది ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి లేవు. అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా అన్నీ కూడా డిలే చేశారు. ఈయన ఉద్యోగ అవకాశాలు కంప్లీట్గా లేవు యువకులకి. అవి లేకే చాలామంది యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. సో ఈ కొత్త గవర్నమెంట్లో యువకులు ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. దేశంలో గంజా ఎక్కడ పట్టుబడినా విశాఖపట్నం అందరికీ కనబడుతుంది. ఎందుకు ఇక్కడ అరికట్టడం లేదు? అంటే అధికార పార్టీ యొక్క కనుసన్నల్లోనే అందరూ ఉండడం వలన ఈ డ్రగ్స్, ఈ గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయింది. మీరు చూసినట్లయితే నిన్న కాక మొన్న కూడా విశాఖపట్నం పోర్ట్లోనే 25,000 గంజాయి డ్రగ్స్ దొరికిందంటే అది సామాన్యమైన విషయం కాదు. సో యువతను కూడా మద్యం మత్తులోని, డ్రగ్స్ మత్తులో ఈ గవర్నమెంట్ ఉంచుతుంది. సంక్షేమ పథకాలు పేరుతోటి పడతాయంటారా? సంక్షేమ పథకాలు అనేది ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను కదా, 100 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని 10 రూపాయలు పంచుతుంది. దీన్ని కూడా జనాలు గ్రహించారు అందరూ కూడాను. సో వీళ్ళు కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్ వైపే జనాలు కూడా ఉన్నారు. సో సంక్షేమ పథకాలను బేస్ చేసుకొని వీళ్ళైతే అధికారంలోకి వస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ జనాల్లో అలా లేదు, తిరుగుబాటు అయితే ఉంది.